ప్రియులారా, దేవుడు మానవుణ్ణి నిర్మాణం చేసిన తర్వాత తన అంతరంగాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన అంతరంగం ఆశీర్వాదంతో నింపబడిన అంతరంగం. ఆయన నోరు దీవెనలతో నిండినటువంటి నోరు. ప్రియులారా, ఇలాంటి మంచి దేవుడు, ఆయన పరమ తండ్రి అని పిలువబడేవాడు. ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎల్లప్పుడూ ఆశీర్వాద వచనాలే పలకాలి అని కోరుకుంటాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం ఒక తండ్రి హృదయం ఒక బిడ్డను శపించటానికి అంగీకరిస్తుందా? అంగీకరించదు. తండ్రి, ఈ భూ సంబంధమైన తండ్రి కూడా యేసు ప్రభువారు అన్నాడు కదా, రొట్టెనడిగితే రాతినిస్తాడా? చేపనడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారయుండి కూడా మీ బిడ్డలకు మంచి చెయ్యాలని, వారిని దీవించాలని, ఆశీర్వదించాలని అనుకుంటారు కదా. మరి మీ పరలోకపు తండ్రినైనా నేను కూడా ఇంకా ఎంత ఎక్కువ ఆశీర్వదించాలని కోరుకుంటాను. ప్రియులారా, నిజమే, భూలోకంలో ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఏ బిడ్డను కూడా శపించాలని కోరుకోడు. కానీ ఒక తండ్రి తన బిడ్డను తన చివరి దినములలో శపిస్తూ ఉన్నాడు. ఎక్కడ, ఏం జరిగింది, ఎందుకు శపించాడు, ఆ శాపము ఎలా కొట్టివేయబడింది? ప్రియులారా, ఈరోజు మనం దేవుని వాక్యములో నుండి చూడబోతున్నాం.